చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, ఎంపీలను మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉండాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు. నూతన కమిటీ సభ్యులను కలెక్టర్ అభినందించారు. ఎన్నికైన సభ్యులకు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు ఎన్నిక ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఎన్నికైన కమిటీ ప్రతినిధులను ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యులు, పాత్రికేయులు అభినందించారు. జర్నలిస్టుల ప్రయోజనాలు కాపాడడం కోసం ఈరోజు చిత్తూరు జిల్లా జర్నలిస్టులందరూ కూడా ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొత్త అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో మనం అతి త్వరలోనే ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించి అందరికీ సమాన ప్రాతినిధ్యాన్ని ఇవ్వబోతున్నాం. జర్నలిస్టులందరూ కలిసి ఉండి అభివృద్ధి చెందాలి అనేదే మన లక్ష్యం. జర్నలిస్టులలో ఒక విభజన తీసుకురావాలి అనే ప్రయత్నాలని మనం గట్టిగా తిప్పికొట్టి అందరూ కలిసి ఉండేలా మనము ముందుకెళ్ళాలి అనే ధ్యేయంతో ఈరోజు ఫెడరేషన్ని కొత్త కమిటీని ఎన్నుకున్నాము. ఈ కొత్త కమిటీ ఆధ్వర్యంలో మనం ముందుకెళ్తాము. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీకి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జర్నలిస్టులకి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అయినా అది ఏ సమయమైనా కూడా అందరికీ అందుబాటులో ఉండి మన జర్నలిస్టుల ప్రయోజనాలు కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు జిల్లా కో-కన్వీనర్గా ఉన్నాను. ఈరోజు అక్రమంగా ఏపీయూడబ్ల్యూజేలో జిల్లా ఎన్నికలను క్రమబద్ధంగా కాకుండా వేరే మార్గంలో నిర్ణయించుకునే వాళ్ళు నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ నేను చిత్తూరు జిల్లా కో-కన్వీనర్ పదవి, ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు జిల్లా కో-కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తూ మేము ఏపీయూడబ్ల్యూజేఎఫ్లో చేరడం జరిగింది. ఇలాంటి పనికిరాని పనులు చేస్తున్న యూనియన్ని వదిలిపెట్టేసి మేము పొంగనూరు కృష్ణకు కానీ చౌడేపల్లి, పొంగనూరు నియోజకవర్గంలో అందరూ మేమంతా సమావేశం చేసి మేమందరూ మూకుమ్మడిగా ఈ ఏపీయూడబ్ల్యూజేకు రాజీనామా చేసి ఏపీయూడబ్ల్యూజేఎఫ్కు మేము మద్దతు తెలుపుతూ ఇవాళ అందరూ చేరడం జరిగింది.